అందరికీ నమస్తే అండి. నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. ఎక్కడైనా ఏ నియోజకవర్గంలోనైనా ఏ జిల్లాలోనైనా ఒక నాయకుడు పార్టీ మారితే అక్కడ ఆ జిల్లాలో కానీ ఆ పార్టీలో కానీ ఒక రకమైనటువంటి అలజడి వస్తుంది. ఒక రకమైనటువంటి ఒక అతలాకుతలం వ్యవహారం నడుస్తుంది. నాయకుడు వెంబడి చాలామంది కార్యకర్తలు పోతూ ఉంటారు. పార్టీ కొంత వెనకబడిపోయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. కానీ అచ్చంపేట నియోజకవర్గంలో గత కొన్ని రోజుల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలను, ఈ రాజకీయ పరిస్థితులను గమనిస్తే పూర్తి విరుద్ధంగా ఉన్నది. గువ్వల బాలరాజు గారు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. గువ్వల బాలరాజు ఎప్పుడైతే రాజీనామా చేసిండో ఆ రాజీనామా చేసిన తర్వాత అచ్చంపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఇంత బలంగా ఉందా అన్నటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి. అంతకుముందు గువ్వల బాలరాజు గారి మీద భయంకరమైనటువంటి వ్యతిరేకత ఉండే. ఆయన ఓడిపోవడం కూడా 50,000 పైచిలకు మెజారిటీతోనే ఈయన మీద గెలిచారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. సో చాలా ఘోరంగా ఓడిపోయింది ఆయన. సరే 2 సార్లు గెలిచిండు, సిట్టింగ్ స్థానము, అటు కేసీఆర్ ప్రభుత్వము పోయింది, ఇవన్నీ కూడా కొంత ఇంపాక్ట్ చూపించవచ్చు. కానీ గువ్వల బాలరాజు వెళ్ళిపోయిన తర్వాత అచ్చంపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఇంత బలంగా ఉందా అన్నటువంటి పరిస్థితి అయితే కనపడతా ఉన్నాయి. ఒకసారి మనం ఇక్కడ చూస్తే గువ్వల బాలరాజు గారు 4-5 రోజుల క్రితము ఆయన రాజీనామా చేసి వెళ్ళిపోయిన తర్వాత కార్యకర్తలు ఆయన దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేశారు. ఆయన చాలా చోట్ల రాజీనామా చేసిన తర్వాత చిన్న చిన్న ఛానళ్ళ నుంచి మొదలు పెడితే శాటిలైట్ ఛానల్ దాకా అందరికీ ఇంటర్వ్యూలు ఇస్తూ ఉన్నాడు. ఆయన అభిప్రాయం చెప్తా ఉన్నాడు. ఎందుకు పార్టీ నుంచి మారాలనుకుంటున్నాడు అంటే ఒక్కొక్క ఛానల్లో ఒక్కొక్క తిరిగి ఆయన చెప్తా ఉన్నాడు. ఒక ఛానల్లోనేమో ఆర్ఎస్ ప్రవీణ్కు, నా వెనకాల పార్టీలోకి వచ్చినటువంటి ఆయనకు ఆర్ఎస్ ప్రవీణ్ గారికి గౌరవమైనటువంటి హోదా ఇచ్చిర్రు, మంచి పొజిషన్ ఇచ్చిర్రు, పార్టీలో ఆయనకు జనరల్ సెక్రటరీ ఇచ్చిర్రు, రీసెంట్గా ఇచ్చిర్రు, నాకేం ఇవ్వలేదు అన్నటువంటి అసంతృప్తిని ఒకసారి ఆయన వ్యక్తం చేసిండు ఒక ఛానల్లో. ఇంకొక ఛానల్లోనేమో బీఆర్ఎస్ పార్టీ జాతీయ రాజకీయాలకు పోతా అని చెప్పింది. కానీ చూస్తుంటే ఇక్కడ పరిస్థితి అట్లా కనపడతలేవు, నాకు జాతీయ రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను అటు సైడ్ పోదామని నేను పార్టీ మారదాం అనుకుంటాను అని చెప్పేసి ఒక ఛానల్లో చెప్పారు. ఇంకొక దగ్గరనేమో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలో మన సొంత నిర్ణయాలు ఉండవు, పార్టీ ఏం చెప్తే అదే చేయాల్సి ఉంటుందని చెప్పేసి ఇంకొక దగ్గర ఇంకొక మాట చెప్పారు. ఇట్లా ఒక్కొక్క ఛానల్లో ఒక్కొక్క రకంగా మాటలు చెప్తా ఉన్నారు. ఈ క్రమం లోపల నిన్న మొత్తం సోషల్ మీడియాలో ఒక వీడియో బాగా వైరల్ అయింది, అచ్చంపేట నియోజకవర్గం సంబంధించినటువంటి. అయితే ఇదే అచ్చంపేట నియోజకవర్గంలోని కొంతమంది ముఖ్య కార్యకర్తలతోటి గువ్వల బాలరాజు గారు మీటింగ్ పెట్టుకున్నాడు. ఆల్రెడీ ఆయన డిసైడ్ అయిన తర్వాత ఏ నాయకుడైనా బయటకు చెప్తారు, మా కార్యకర్తలతో మాట్లాడి పార్టీలో ఉండాలనా పోవాలనా అని డిసైడ్ చేస్తామని. కానీ పరిస్థితి అట్లా ఉండదు రాజకీయాలలో. నాయకుడు డిసైడ్ అవుతాడు, తర్వాత కార్యకర్తలు ఆయన వెనకంగా పోయేటోళ్ళు పోతారు, పోనోళ్ళు పోరు. సో అట్లనే గువ్వల బాలరాజు గారు డిసైడ్ అయ్యారు, వారి సత్యమని డిసైడ్ అయ్యారు. ఇద్దరు డిసైడ్ అయ్యి రాజీనామా చేసిన తర్వాత కార్యకర్తల అభిప్రాయాన్ని సేకరించడం కోసం మీటింగ్ పెట్టిండు. ఆ మీటింగ్కి వచ్చినటువంటి ఒక కార్యకర్త, అన్నా మీ వెంట నేను మొదటి నుంచి రాజకీయాలలోనే ఉన్నా, నేను మొదటి నుంచి మీ వెంటనే ఉన్నా రాజకీయాలలో, మీరు దయచేసి బీఆర్ఎస్ పార్టీని వదిలి వెళ్ళకండి, రాష్ట్రంలో వేరే ఏ పార్టీలకు కూడా భవిష్యత్తు లేదు, ఇటు కాంగ్రెస్ పార్టీ మీద భయంకరమైనటువంటి వ్యతిరేకత వచ్చింది, బీజేపీ పరిస్థితి అంత బాగాలేదు, వాళ్ళు గెలిచినప్పుడు ఎన్నికలప్పుడు మాత్రమే ప్రజల్లో కనపడతా ఉన్నారు, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎక్కడ కూడా ప్రజా సమస్యల మీద కానీ ప్రజల పట్ల కానీ ఎక్కడ కూడా వాళ్ళు వాయిస్ వినిపించడం లేదు, వాళ్ళు మాట్లాడడం లేదు, కాబట్టి మీరు అసలు పార్టీ వదిలి వెళ్ళకండి, భవిష్యత్ అంతా బీఆర్ఎస్ పార్టీదే అని చెప్పేసి ఆయన మైక్ పట్టుకొని అదే గువ్వల బాలరాజు ముందు మాట్లాడుతూ ఉంటే గువ్వల బాలరాజు ఒకంత అసహనాన్ని వ్యక్తం చేసాడు. పాపం ఆ కార్యకర్త కాళ్ళు మొక్కిండు వంగవాడి, మొత్తం అన్ని కాళ్ళు మొక్కుతున్నా నువ్వు పార్టీ మారకు అని చెప్పేసి. అయినా కానీ ఆయన కనికరించలేదు, పైకెళ్ళి ఆ కార్యకర్త మీద ఆయన అసహనాన్ని వ్యక్తం చేసిండు. ఇది గువ్వల బాలరాజు పెట్టినటువంటి మీటింగ్లో కొంతమంది కార్యకర్తలు తన ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. దాని తర్వాత ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ముఖ్య నాయకులు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కావచ్చు, మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారు కావచ్చు, ఆ పక్క నియోజకవర్గమైనటువంటి మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి గారు కావచ్చు, ఇట్లా మిగతా ఆ జిల్లాకు సంబంధించినటువంటి పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులందరూ, వారితో పాటు అచ్చంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి కట్టర్ బీఆర్ఎస్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడికి రావడం జరిగింది. అక్కడికి వచ్చి అలా ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని పెట్టుకున్నారు. అక్కడ కార్యకర్తలకే మైక్ ఇచ్చారు. అక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా మీ అభిప్రాయం చెప్పండి, ఎలా ముందుకు పోదాము ఏంటి అనేది. ఒక్కొక్క కార్యకర్త మాట్లాడుతూ ఉంటే నిజంగా ఇంత కట్టర్ కార్యకర్తలు ఉంటారా అని చెప్పేటువంటి అభిప్రాయం వస్తుంది వాళ్ళు వింటూ ఉంటే. వాళ్ళలో కొంతమంది మాట్లాడితే
గువ్వల బాలరాజు గారికి డైరెక్ట్గా కౌంటర్, ఆయన పేరు తీసుకొని కౌంటర్ కొంతమంది ఇచ్చారు, కొంతమంది ఇవ్వలేదు. ఎందుకంటే మొన్నటిదాకా కలిసి పనిచేసారు కాబట్టి ఇప్పుడే అంత స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వలేరు. కానీ ఒక బాగా ఏజ్ ఉన్నాడు పెద్ద మనిషి, ఆయన మాట్లాడుతూ గువ్వల బాలరాజు గారు బీజేపీలోకి పోతాడంట, బీజేపీలోకి ఆయన జైన్ అవుతాడంట. ఆయన బీజేపీలోకి ఇప్పుడు పోతున్నాడు, ఆయన పోయిండు కదా, ఇప్పటి నుంచి 15 ఏళ్ళు లెక్క పెట్టుకోవాను, 15 మంది కార్యకర్తలు కూడా ఆయన వెనకాల ఓరు ఆ బీజేపీ పార్టీలో జైన్ గారు అని చెప్పేసి ఆయన మాట్లాడాడు. ఈ మాటలు అక్కడ స్టేజ్ మీద ఉన్నటువంటి వాళ్ళకే కాదు, కింద ఉన్నటువంటి కార్యకర్తలకు కూడా కాదు, యావత్ తెలంగాణలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలను ఉత్తేజపరిచేటువంటి మాటలు అక్కడ నుంచి అచ్చంపేట వేదిక మీద నుంచి ఆ అచ్చంపేట నియోజకవర్గంలోని బీఆర్ఎస్ కార్యకర్తలు మాట్లాడినటువంటి మాటలు. ఇంకొక ఆయన పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అక్కడ కార్యకర్తలు మాట్లాడిన మాట వాళ్ళకి ఎంత మెచ్యూరిటీ ఉందో ఒకసారి అర్థం చేసుకోండి. చాలా మెచ్యూరిటీ ఉంది. మనం అనుకుంటారు పెద్ద పెద్ద నాయకులు ఆహా వీళ్ళకి చాలా తెలివి ఉంది, చాలా అది ఉంది అని, కానీ వాస్తవానికి కింద స్థాయి కార్యకర్తకున్నంత ఓపిక, సహనం, వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ ఇవాళ స్పష్టంగా అర్థమవుతా ఉంది అచ్చంపేట బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో. ఆయన అంటా ఉన్నాడు, ఒక అతను మైక్ పట్టుకొని, ఒక కార్యకర్త పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఇన్ని సంవత్సరాలు 10 సంవత్సరాల పాటు పదవులు అనుభవించి అధికారం ద్వారా అన్ని రకాల లాభాలు పొంది ఆర్థికంగా బలపడి రకరకాల నాయకులు ఇన్ని రోజులు చలామణి అయ్యి నాయకులుగా ఇవాళ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు, పెద్ద ఆయన కేసీఆర్ గారు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మీరు ఈ రకంగా పార్టీని వదిలిపెట్టిపోవడం ఎంతవరకు సమంజసం? కష్టకాలంలో ఉన్నప్పుడే కదా మనం వెనకాల నిలబడాలి, మన భుజాన మొయ్యాలి. ఈ టైంలో మీరు ఎట్లా వెళ్ళిపోతారు అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. నిజంగా కూడా ఆ మాటలు చాలామందిని కదిలిస్తూ ఉన్నాయి. ఇక నువ్వు పోతే పో, నువ్వు పోతా అనుకుంటే నువ్వు పో, కానీ నీ వెనకాల మేము అందరం వస్తాం అనుకుంటే అది నీ అమాయకత్వం అవుతుంది, అది పొరపాటు అవుతుంది. గువ్వల బాలరాజు గారు ఎవరు మీ వెనకాల రారు, మేము పార్టీని నమ్ముకొని ఉన్నాము, కేసీఆర్ని నమ్ముకొని ఉన్నాం అని చెప్పేసి ఇంకొక కార్యకర్త మాట్లాడిండు. దాని తర్వాత ఇంకా కొంతమంది కార్యకర్తలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి గురించి స్పెషల్గా ఒక నాయకుడు, సీనియర్ నాయకుడు ఉన్నట్టు ఆయన ప్రస్తావిస్తూ మాట్లాడుతూ అన్నాడు, నేను ఇవాళ బతికి ఉన్నా అంటే ఇక్కడ కారణం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. ఆ రోజు నేను సార్ ఎస్పీగా ఉన్నప్పుడు, జిల్లా ఎస్పీగా ఉన్నప్పుడు నేను నక్సలైట్లలో ఉండి నేను నక్సలైట్లలో ఉండి నేను నక్సలైట్లకు సేవ చేసేవాడిని. కానీ నేను దొరికినప్పుడు ఇదే సారు నన్ను బతికిచ్చిండు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు నన్ను బతికిచ్చిండు. ఇవాళ నేను ఇలా స్టేజ్ మీద ఉండి మాట్లాడుతున్నానంటే ఆయన భిక్ష అని చెప్పేసి ఆయన అదే స్టేజ్ మీద ప్రవీణ్ కుమార్ గారి కాళ్ళ మీద పడేటువంటి ప్రయత్నం చేసిండు. సో ఇక్కడ అన్ని రకాలుగా మనం ఇట్లా చూసుకుంటూ పోతే ఇట్లా చాలా ఉన్నాయి. ఇంకా కార్యకర్తలు కొంతమంది పోయి కాళ్ళు మొక్కిర్రు, ఎవరు గువ్వల బాలరాజువి, ఇట్లా చాలామంది ఉన్నారు. ఇట్లా పార్టీ మారి వెళ్ళిపోతున్నాడు అనగానే ఎక్కడైనా సరే చూడండి, మీరు నేను ఫస్ట్ చెప్పినట్టు ఏ నియోజకవర్గంలోనైనా ఒక నాయకుడు పోతున్నాడు అంటే ఒక రకమైనటువంటి అలజడి ఉంటుంది ఆ నియోజకవర్గంలో. కానీ అచ్చంపేట నియోజకవర్గంలో పూర్తిగా రివర్స్ అవుతూ ఉన్నది. ఆయన గువ్వల బాలరాజు నేను పోతున్నా అనేటువంటి మాట ప్రకటించిన వెంటనే ఎందుకో కొంతమంది కార్యకర్తలు అందరూ ఏకీకృతమై జాగృతం అయిపోతూ ఉన్నారు. పోతే ఆయన పోని మేము పోము, మేమున్నాము, మేము నిలబడతాము. రేపు అందులో ఇంకొక కార్యకర్త మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, చాలా అంటే సగటు కార్యకర్తకు, సగటు బీఆర్ఎస్ నాయకులు కానీ బీఆర్ఎస్ఏ కాదు ఏ పార్టీ నాయకులైనా ఆ కార్యకర్తల్లో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసాన్ని గుర్తించాలి, అది ఏ పార్టీ అయినా కానీ. అతను ఏమన్నాడు, గువ్వల బాలరాజు పోయినంత మాత్రాన పార్టీ పోతుంది అనుకుంటే అమాయకత్వం అవుతుంది. మనము గువ్వల బాలరాజు మాత్రమే నాయకుడు కాదు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రతి కార్యకర్త ఒక నాయకుడే. దానికి మనం బెస్ట్ ఎగ్జాంపుల్ రేపు మన కళ్ళ ముంగలు కనపడుతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు మన కళ్ళ ముంగలు కనపడుతూ ఉన్నాయి. సో కాబట్టి మీరు ఏం చేయాలంటే మనము ఇదే కమిట్మెంట్ తోటి, ఇంతే కృతనిశ్చయంతో రేపు మనము స్థానిక సంస్థల ఎన్నికల్లో మన దమ్మేందో, మాకెవరిని పంపిస్తారో పంపియండి ఇన్ఛార్జిగా, ఎవరిని పంపించినా జర్ర మాకు ఆయన సహకరిస్తే మా దమ్మేందో మేము అచ్చంపేట నియోజకవర్గంలో చూపిస్తాం. రేపు సర్పంచ్ ఎన్నికల్లో కానీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కానీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కానీ గులాబీ పార్టీ కార్యకర్త దమ్మేందో చూపిస్తామని చెప్పేసి ఒక కార్యకర్త మాట్లాడుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఈలలు, గోలలు, చప్పట్లు ఆ రకంగా మాట్లాడండి. అంటే అంత ధైర్యాన్ని ఒక కార్యకర్త ఇస్తూ ఉన్నాడు. సో ఇక్కడ గువ్వల బాలరాజు రాజీనామా చేసి వెళ్ళిపోవడం వల్ల బీఆర్ఎస్ పార్టీకి ఏం డ్యామేజ్ అయిందో, ఎంత డ్యామేజ్ అయిందో ఇంటర్నల్గా తెలియదు. కానీ అలా సైలెంట్గా ఒక నిద్రావస్థలో ఉన్నటువంటి కార్యకర్తలను, ఆ నాయకత్వాన్ని, కింది స్థాయి నాయకత్వాన్ని మాత్రం ఒక్కసారి తట్టి లేపినట్టు అయిపోయింది అచ్చంపేట నియోజకవర్గంలో.
వాళ్ళందరూ ఇప్పుడు మంచి కసి మీద ఉన్నాడు, మంచి పట్టుతో ఉన్నారు, ఇప్పుడు ఒక పట్టుదలతో ఉన్నారు. ఎట్టనైనా సరే గెలవాలి, ఏ రకంగానైనా సరే గెలవాలి, గెలిపించుకోవాలి. ఆయన పోయినంత మాత్రాన పార్టీ ఈడ లేదన్నటువంటి సంకేతాలు బయటకు పోకూడదు, ఎట్టి పరిస్థితుల్లో గెలవాలన్నటువంటి ఒక పట్టుదల స్థానికంగా ఉన్నటువంటి కార్యకర్తల మాటల్లో ఇవాళ కనపడతా ఉంది. సో కాబట్టి నాయకులు పోయినంత మాత్రాన కార్యకర్తలు పోతారనుకుంటే అమాయకత్వం అవుతుంది, అది ఏ పార్టీకైనా కానీ. ఇప్పుడు చాలామంది, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా, చాలామంది బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చాలామంది నాయకులు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో వచ్చి జాయిన్ అయ్యారు. కానీ ఎంతమంది కార్యకర్తలు వచ్చారు? నాయకులు మాత్రమే వచ్చారు. కార్యకర్త అదే కాంగ్రెస్ జెండా పట్టుకొని ఉన్నాడు. ఇవాళ అదే కార్యకర్త పట్టుదల, అదే కార్యకర్త ఆ మొండితత్వము అక్కడ ఉన్నటువంటి దాంతో ఇవాళ ఆయా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇవాళ వచ్చినటువంటి వాళ్ళు నాయకులను చూసి ఎవడోటేయలే, కింద కార్యకర్తలు వీళ్ళందరూ వీళ్ళ కష్టం చాలా స్పష్టంగా కనపడతా ఉన్నది. సో కాబట్టి ఏ పార్టీకైనా కార్యకర్తలు చాలా ముఖ్యం. కార్యకర్తల అభిప్రాయాలను, కార్యకర్తలను కన్సిడర్ చేయకుండా రాజకీయాలు చేస్తే ఏ నాయకుడు నిలబడడు, ఏ పార్టీ కూడా నిలబడదు. ఇవాళ అచ్చంపేట నియోజకవర్గంలో చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది, అర్థమవుతూ ఉంది. గోల బాలరాజుకు రానున్న రోజుల్లో అచ్చంపేట నియోజకవర్గంలో ఇదే కార్యకర్తలు గుయ్యమనేటట్టుగా వాయిస్తేందుకు వాళ్ళు రెడీగా ఉన్నారన్నటువంటి మాట ఇవాళ సమావేశం చూస్తుంటే, గత 2-3 రోజుల నుంచి జరుగుతున్నటువంటి రాజకీయ పరిస్థితులను చూస్తూ ఉంటే చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది.